ఆంధ్రప్రదేశ్ ఫోటోగ్రఫీ సొసైటీ అనేది 1950లో ఏర్పడింది. అంతకుముందు హైదరాబాద్ చాలామందికి తెలియదు. హైదరాబాద్ ఆర్ట్ సొసైటీ దట్ వాజ్ ఫౌండెడ్ బై సాలార్జంగ్ థర్డ్. హైదరాబాద్ ఆర్ట్ సొసైటీ అందులో ఈ ఆంధ్రప్రదేశ్లో హైదరాబాద్ ఉన్న ఫోటోగ్రాఫర్స్ అక్కడ పోయేవారు. ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత 1957 ఏప్రిల్ 1 నాడు ఏర్పడ్డది. అప్పుడు అది ఆంధ్రప్రదేశ్ ఫోటో సొసైటీ అయింది. దాని ప్రెసిడెంట్ రాజా చిదంబరాజ్ బహదూర్ ARPS. దెన్ ఈజ్ ఎ ఫౌండర్ మెంబర్. ఈజ్ our India's pioneer pictorial photographer. He made so many students all over India. And ఆయన స్థాపించిన దాంట్లో నేను 1966లో జాయిన్ అయినాను. ఆయన స్పేర్ టైంలో చెప్పేవాడు, కానీ ఫిల్మ్ ఎట్లా డెవలప్ చేయాలి అవి చెప్పాడు. వాట్ యూ హ్యావ్ టేకెన్ పిక్చర్ దాన్ని కాంటాక్ట్ ప్రింట్ చేసుకొస్తే నేను కంపోజ్ చేసి చెప్తానని అనేవాడు. ఆయన దగ్గరికి చాలామంది ఫోటోగ్రాఫర్ వచ్చేవాడు, అంటే డాక్టర్సు ప్రొఫెసర్సు వచ్చి నేర్చుకునేవాడు ఆయన దగ్గరికి. నేను సమయం ఉన్నప్పుడు పరిస్థితి పెరిగినప్పుడు ఆయన ఇంట్లో ఉంటాను. నేను ఆయన సాత్వికంగా మాట్లాడేవాడు. చాలామంది ఫోటోగ్రాఫర్లు తయారు చేశాడు ఆయన. మేము కొత్తగా పోతే నువ్వు ఎందుకు వస్తున్నావు అన్నాడు. బాబు ఏం పని చేస్తావు నువ్వు, ఫోటోగ్రాఫ్ తీస్తా అంటే నువ్వు కాంటాక్ట్ ప్రింట్ తీసుకురా నేను చెప్తారా అనేవాడు. సో మనము పనికిరాని ఫోటోగ్రాఫ్ నుంచి అందులోంచి తీస్తాడు, కంపోజ్ చేస్తాడు ఆయన. ఆయన నేర్పించేవాడు ప్రింటింగ్. మేము దగ్గర తీసుకొని ఎన్లార్జ్మెంట్ చేయించేవాడు మీతో. అది గొప్పతనం. ఆయన సోమాజి కూడా దగ్గర ఉండేవాడు. ఆయన రాజా రాయ్ బంగ్లా అనే ప్యాలెస్లో ఉండేవాడు ఆయన. అయితే నేను పోయే సైకిల్ పైకి పోదు. అయితే ఒక్క 5 నిమిషాలు ఆలస్యం అయితే మీద చూస్తాడు, కుర్రోడు రాలేదంటే. సైకిల్ నడవదు, అది తోసుకుంటూ పోవాలి. ఆయన మోటార్ గాడిలో పారేసిన తర్వాత మళ్ళీ వచ్చి కూర్చుంటాడు. ఏమన్నాడు, ఆలస్యమైంది అని అన్నాడు. తర్వాత ఫోటో ఎన్లార్జ్మెంట్ కంపోజిషన్ అని చెప్పేవాడు, బ్రష్ ఎట్లా పట్టాలని చెప్పేవాడు. నువ్వు దించిన ఫోటోలో ఇది మాట ఉండడం తెలియదు. ఒకసారి బాగా BSc డిగ్రీ చదువుకొని బాగా నెత్తిలో ఫోటోగ్రఫీ పుస్తకాలు నెత్తిలో ఎక్కించుకొని పోయి ఏదో ఆయనతో సైంటిఫిక్ వాదన పెట్టినాను. ఫోటోగ్రఫీలో ఫిల్మ్ డెవలప్ చేస్తే 5.5 గ్యామా ఉండాలి, 6 గ్యామా ఉంటే అన్నీ విన్నాడు. విని ఏమన్నాడు, కొద్దిగా కోపడ్డాడు. కోపం వచ్చిందని ఏమన్నాడంటే, ఇప్పటికి కాదు ఉన్నది, ఏ సబ్ సైంటిఫిక్ బాత్ హమారే సే నహీ కర్నా. వింటున్నారా? ఏమన్నాడంటే, నేను తల కిందకేసి నీళ్ళు వచ్చేసినాయి నా కంటికి. అప్పుడు ఏమన్నాడు, देखो तुम आंखों से क्या देखे, कैमरे से क्या रिकॉर्ड करे, क्या प्रिंट करे, वही फोटोग्राफी है. ఇది మూల మంత్రం ఫర్ ఎనీబడి. నాది ఇంత పెద్ద గొట్టం ఉన్నది, నేను జర్మనీకి వెళ్ళి తెచ్చుకున్నా, ఇంత మెగా పిక్సెల్స్ F 1.2 ఉన్నది, 0.9 కాదు. యూ గివ్ మీ స్టిల్ నౌ అట్ దిస్ ఏజ్ ఏ 25 rupees camera, I can make pictures as good as this. The man behind working the camera is a photographer. First, any photographer around the world, anywhere, he has to study the lifelong. Even it is 5 years is not enough to understand the quality of light, quality and quantity of light. So, study చేస్తే అది ఎక్కడ పడుతుంది, చెట్టు మీద పడి నీరు ఎట్లా పడుతుంది, మేఘాలను ఎట్లా పడుతుంది, అది తీసి ఏ యాంగిల్ ద్వారా తీస్తే మనకి ఫోటో బాగుంటుంది. ఇప్పుడు చార్మినార్ చాలామంది ఫోటో ఇస్తారండి. నేను కూడా చార్మినార్కి పోయినాను. నేను మినార్లో ఏం తీయాలా, అక్కడ ఉదయం పూట ఒక ఓల్డ్ లేడీ నీళ్ళు పోసి షీ ఈజ్ వాషింగ్. సో దట్ ఈస్ ద వే ఐ సా ఐ గాట్ గుడ్ పిక్చర్. అది చూపులో చూపు. అంటే చార్మినార్ ఉంటే పోతే ఒక ఆర్కిటెక్చర్ చూస్తాడు, గడియారం చూస్తాడు. ఒక ఆయన ఉంటే సాహెబ్ ఉంటే మినారెట్ ఎట్లా ఉన్నాయని చూస్తాడు. అది నా దృష్టి వేరే ఉంది, అక్కడ చూశాను, చార్మినార్ చూశాను. సో ఒకే వస్తువును వివిధ ఆర్టిస్టు వివిధ రకమైన చూస్తారు. అదే కళ. ఇప్పుడు అట్నే ఇంకా రగ్గేషన్ అంటే ఒక బ్యూటిఫుల్ ఉమెన్ అనుకోండి,
అయితే పైనుంచి కిందాక ఎన్నో రకాలే ఉంటాయి. చూసేవాడు చూస్తే రకరకాలు చూస్తాడు. ఓడేమో ఆమె ఇది బాగుంది, ఆ ఆభరణాలు బాగున్నాయి అంటాడు, ఆమె అమ్మగారి చేతులు బాగున్నాయి అంటాడు. నేను ఇంట్రెస్ట్ అట్లనే ఉంటాను, కాళ్ళు బాగుంటాయి. అది అది అయితే ఒకటే వస్తువు, కానీ కళాకారుడు వేరే వేరే దృష్టిని చూస్తాడు, వాడే ఆర్టిస్ట్. అది తర్వాత నేను 82, 84లో ఢిల్లీకి ఇండియా ఇంటర్నేషనల్ ఫోటోగ్రఫీ కౌన్సిల్ అనే వర్క్షాప్ అండ్ కాన్ఫరెన్స్కి పోయినాను. డబ్బు కట్టి అక్కడ మధ్యాహ్నం ఈయన ఎస్ఆర్ డావే, ఆయన 2 డిగ్రీలు ఇది ఇండస్ట్రియల్ ఫోటోగ్రాఫర్. మధ్యాహ్నం టిఫిన్ చేస్తున్నాడు. నేను కూడా అక్కడ ఒక కెమెరా తీసుకొని కూర్చున్నాను. అది ఫోటోగ్రాఫర్ల కోసం చెప్తున్నాను, చాలామంది తెలియదు. కెమెరాలు 25 రూపాయల నుండి 4 లక్షల వరకు ఉంటాయి. అప్పుడు ఒక కెమెరా 35 కెమెరా నేను తీసుకున్నా, ఇంకో ఫోల్డింగ్ కెమెరా ఉంది. 35 కెమెరా పోయి నేను ఇక్కడ తింటూ ఆయన మీద దృష్టి పడ్డది. క్లిక్ కొట్టినా, కోపడ్డాడు. ఆ ప్యాకరే అన్నాడు అతను. సార్ ఆప్కి ఫోటో నికాలే అన్నా. ఇంకోటి కొట్టినా, ఫిల్మ్ అయిపోయింది. దగ్గరికి పోయినా, ఆయన దగ్గరికి. ఆ ప్రాణ సే అంటే హైదరాబాద్ సే అంటే మేరకు రామారావు బులాయితే అంటే చీఫ్ మినిస్టర్ నాకు పిలిచిండు, నాకు వర్క్ ఇచ్చిండు. నేను వచ్చింటి ఆయన అన్నాడు, మన తెలుగు వాళ్ళని మర్చిపోలే, నేను వడ అవన్నీ తినిపించి చాలా బాగుండి అన్నాడు ఆయన, ఈ పెద్ద మనిషి. తర్వాత నేను కొంతకాలం అయినాక ఇది ప్రింట్ చేసి కాంపిటీషన్లో మన లోకల్ దాంట్లో మనకు స్థానం వచ్చింది. దానికి అందులో ఎక్స్ప్రెషన్ బాగుంది. తర్వాత ఎవరో ఒక బొంబాయిలో ఫోటోగ్రఫీ నేర్చిన పిల్లవానికి వాడు ఈ ఫోటోగ్రాఫ్ ఎన్లాంటి కవర్ చేసి కవర్లో పెట్టి ఇచ్చినాను. వాడు ఇచ్చిన ఏదో బాగుంటుంది వాళ్ళ అడ్రస్ ఇచ్చాడు. తెలియదు ఇది మంచి ఫోటో. ఇప్పుడు అంటే అనకూడదేమో, కానీ ఈ ఫోటో నేను మాన్యువల్ చేసిన అంత ఇంత క్వాలిటీ రాలేదు ఇందులో. ఇది డిజిటల్ ప్రింట్, ఇంకా డీప్ ఉంటే ప్రింట్. ఇందులో ఆయన యొక్క చర్మంపై ఉన్న డీటెయిల్స్ వస్తాయి, ఇంకా దీంట్లో డీటెయిల్స్ వస్తాయి, ఇంకా దీని మీద కూడా వస్తాయి. అది మేమేం చేస్తామంటే ఫోటోగ్రాఫర్కు డార్క్రూమ్లో ఎన్లాంటి చేసినప్పుడు మాన్యువల్గా మేము ఈ కిటికీలు ఇంకా డల్ చేస్తాము. అది ఎందుకంటే దృష్టి అక్కడ పోకూడదు, ఇక్కడనే పోవాలి. అది ఇంకా కొద్దిగా డీప్ చేస్తే బాగుంటుంది. అక్కడ కూడా నేను ప్రదర్శించినప్పుడు అనుకున్నాను, ఇంత డీప్ ఉంటే బాగుంటుంది. అది ఇది డిసెంబర్, అందుకోసమే అది ఆయన బ్యాగు. నేను 2-3 సంవత్సరాల తర్వాత ఎస్ఆర్ డావే 3 తీసాను. 3 ఒకటి తీసి ఇంకా ఫిల్మ్ అయిపోయింది, ఎక్కేసిన. దాంట్లో బాగా మొదటిదే బాగున్నది. 35 రష్యా వాళ్ళు జినెత్రియం వరల్డ్ చీపెస్ట్ కెమెరా, దాంతో ఉంది సార్. ఇప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది? ఇప్పుడు తెలంగాణ ఫోటోగ్రాఫిక్ సొసైటీలో ఉన్నది, కానీ కొంత ఏంటంటే కాంపోజిషన్ ఇంకా ఇంప్రూవ్ చేసుకోవాలి. ప్రింట్ క్వాలిటీ వాళ్ళ చేతిలో కాదు కనుక డిజిటల్ వాళ్ళకి ఇస్తే వాళ్ళు ఇష్టపడడం చేస్తారు. ఒక దగ్గర ఒక అతనికి చెప్పాను, ఆ ట్రైబాల్ బొమ్మను తీసింది కదా, అక్కడ అది ఆ కవ్వం తీసింది కదా, తీసిండు. ఆ కవ్వాన్ని యాక్చువల్లీ హీ షుడ్ పుట్ ద లేడీ ఇన్ టు వర్క్ మేక్ ఇట్ షేక్, పుట్ 165 seconds. And in front there is I told him unnecessary 3 inches waste అని చెప్పిన. అది చేయబట్టి అది కాంపోజిషన్ అని చెప్పిన. సో ఇంకో దొడ్డు మాట జ్ఞాపకం వచ్చింది, ఇది అహంకారం. I know more words than Shakespeare, but I can't write like Shakespeare. So he has struggled a lot. అంటే ఆయన ఫోటోలు తీసింది కానీ అది అన్నెసరీ అన్రిలేటెడ్ థింగ్ ఈజ్ లాట్ ఆఫ్. అంటే ఫోటోగ్రాఫ్ పేపర్ వేస్ట్ చేయకూడదు ఎప్పుడు, మొత్తం వాడుకోవాలి. వాడుకోవాలి, అది వేస్ట్ చేయకూడదు. ఒక్కొక్క ఇంచు మనకి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి, ఖాళీ ఉంచకూడదు. అంటే వాళ్ళు ఏంటంటే ఏది బ్లాక్ అండ్ వైట్ తీయాలో తీయరు, ప్రతి కలర్ ఇస్తారు, అదో పొరపాటు చేస్తున్నారు. ఇంకోటి
నాకు తెలిసిన మటుకు నేను ఓన్లీ బిఎస్సి, కానీ మానవులు దృష్టి 2 కళ్ళు ఉంటాయి కదా, ఈ బ్రెయిన్ దగ్గర బ్లాక్ అండ్ వైట్ ఇమేజ్ పడుతుంది ఫర్ ఇన్ఫర్మేషన్, కలర్ పడది, సెన్సర్స్ కలర్స్ అవుతాయి, బ్లాక్ అండ్ వైట్ పడుతుంది చెప్ప ఇక్కడ ఇమేజ్, స్క్రీన్ ఉన్నది ఇక్కడ, అది ఇది చాలా అంటే నిజంగానే మనం చూస్తున్నట్టు కనబడుతుంది. సో ఎనీ ఫోటోగ్రాఫ్ షుడ్ గివ్ సమ్ ఇన్ఫర్మేషన్, మెసేజ్ ద పీపుల్ హు ఆర్ లుకింగ్. It is not a photograph, must see a page and learn from it. Read it. A single photograph will do hundreds of things if you have a mind and brain and so much. మీరు కలిసిన ఫోటోగ్రాఫర్స్ లో ఎవరు వర్క్స్ మీకు చాలా ఇంపాక్ట్ఫుల్ అనిపించింది? ఒక 2-3 పేర్లు. రెండు దానికి ఒక 0 పెడతా అని చెప్తా. ద ఫస్ట్ ఇండియాకి AL Saeed from Palanpur, world's one of the best photographers of the world, 10th rank. ఆయనతో 2 సార్లు కలిశాను పాలన్పూర్. ఆయన బ్రదర్ కూడా ఫోటోగ్రాఫరే, ఆయనతో 2 సార్లు కలిశాను. ఆయన సొంతంగా ప్రింట్ చేస్తాడు, అంటే మహారాజులు పోషణ చేసిండ్రు. ఆయన చాలా మాట్లాడుతారు. ఆయన హైదరాబాద్లో అల్లారు ఆయన వచ్చిండు, ముసలాయన వచ్చి చార్మినార్ పోయిండు. అదే వాళ్ళు రియల్ ఆర్టిస్ట్. హిందూ ముస్లింలకు ఏదో జరిగింది, ఏదో వచ్చిండు ఆయన. ఆయన చార్మినార్ దగ్గర రంగునీళ్ళ బాటలు ఉన్నాయి ఇక్కడ, ఆరెంజ్ జ్యూస్ లేమన్ అయినా ఓ బాటిల్కి చార్మినార్ నికాలే ఉన్నాయి. సో ఇక్కడ మన దగ్గర అంత కలిసి అంత ఒకటి అని చెప్పి భావన చేసాడు. అది టైమ్స్ ఆఫ్ ఇండియాలో వచ్చింది. అటువంటి ఆలోచన నాకు వస్తే నేను కూడా కొడితే ఒక అమ్మగారు పూలు అమ్ముకుంటూ పోతున్నది పేపర్ని, దాంతో కంపోజ్ చేసి చార్మినార్ అవుట్ ఆఫ్ ఫోకస్, పూలను ఫోకస్ చేసినది. ఇంకోటి ఏమో 2 years బ్యాక్ మా మనమని తీసుకొని పోతే साहब तुर्कायना क्या कर रहा है अपन? नहीं साहब मैं ये हैदराबाद का लिबास को चारमीनार से कंपोज कर निकाल रहा हूँ అంటే ముస్లిం డ్రెస్ ఈ చార్మినార్తో కంపోజ్ చేస్తున్నాను. ఏ బాత్ है क्या? అయితే బయట ఏ కామ్ కడితే అంటున్నా హవా అన్న. అట్లా ఉంటుంది. మనం ఖాళీ దాన్ని ఆర్టిస్ట్ కాకుండా వేరే దృష్టిని కూడా చూడాలి. మరి వేరే పెద్ద ఫోటోగ్రాఫర్లు ఎవరు మీరు నచ్చిన వాళ్ళు? బెన్సన్, ఓపి శర్మ, రఘురాయ్ అండ్ ఓపి శర్మ.